బీహార్ ఎకనమిక్ సర్వే 2024-25 గంగా జలాల గురించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. బీహార్లో ఉండే గంగా జలాలు స్నానానికి ఏ విధంగానూ పనికిరావని, బాగా పొల్యూట్ అయిపోయి ఉన్నాయని చెప్పి బీహార్ ఎకనమిక్ సర్వే చెప్తుంది. ముఖ్యంగా గంగా వాటర్ స్టడీ ఏదైతే బీహార్లోని 34 లొకేషన్స్లో చేశారో, బీహార్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అక్కడున్న వాటర్ క్వాలిటీ పరిశీలించి ఈ విధంగా ఫోర్త్ నైట్లీ రిపోర్ట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది అనమాట. ముఖ్యంగా గంగా నది జలాలు, బీహార్లో పారే గంగా నది జలాలు, గంగా దాని యొక్క ట్రిబ్యూటరీస్ జలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఫీకల్ కోలిఫామ్, ఈ కోలి చాలా ఎక్కువ ఉన్నట్టు, దాంతోపాటు అన్ట్రీటెడ్ సీవేజ్ ఏదైతే సీవేజ్ వాటర్, డ్రైనేజ్ వాటర్, డొమెస్టిక్ వేస్ట్ వాటర్, ఇళ్లల్లో గృహాల్లో వాడిన వేస్ట్ వాటర్ ఇదంతా గంగాలోకి వదులుతున్నారని, దీనికి సంబంధించి అక్కడ బీహార్లో గంగా నదిలో వాటర్ క్వాలిటీ చాలా తగ్గిపోయిందని చెప్పి బీహార్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం బీహార్లో పారే గంగా నది స్నానానికి అస్సలు పనికి రాకుండా పోతుందని చెప్పి తెలిపిందనమాట. దీనికి సంబంధించి అక్కడ డొమెస్టిక్ వేస్ట్ కానీ, సీవేజ్ వేస్ట్ కానీ ఇవన్నీ కూడా ఆ గంగా నది చుట్టుపక్కల ఉన్న ట్రిబ్యూటరీస్ లో విపరీతంగా పడేస్తున్నారు జనాలు. దీనివల్ల గంగా నది పూర్తిగా పొల్యూట్ అయిపోయింది. గంగా నది పొల్యూట్ అవటమే కాదు, దానిలో ఉన్న ఎక్వాటిక్ లైఫ్ కానీ, దానిలో ఉన్న వన్యప్రాణులు కానీ, ఫిషరీస్ కానీ, ఆ నదీ జలాల ద్వారా జరిగే ఇరిగేషన్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుందన్నమాట. దీంతో ఈ నదీ జలాలు స్నానానికి కూడా పనికి రాకుండా అయిపోతున్నాయని చెప్పి కూడా వాపోయారనమాట. ముఖ్యంగా హ్యూమన్ ఎక్స్క్రీటా కూడా దీనిలోకి వదులుతున్నారని, ఈ అన్ట్రీటెడ్ ఎక్స్క్రీటా వల్ల కూడా ఈ కోలి లాంటి బ్యాక్టీరియా అక్కడ ఫామ్ అవుతుందని చెప్పి కూడా చెప్తున్నారు.